కిట్టయ్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అనంత్ తీసుకువెళ్ళు. పదండి. అమ్మా పదా. ఛీ, ఎప్పుడు ఏ ప్లాన్ చేసినా ఇంతే. ఒక ముసలాడి ప్రాణాలు కూడా తీయలేకపోయావు. నువ్వు ప్లాన్ వేయడం, వీళ్ళిద్దరూ కలపడం సరిపోయారు. ఉసే మేం కలిపేమే. ఆ ముసలోడు ఆయుష్ అంత గట్టిదైనప్పుడు మేమాత్రం ఏం చేస్తాం? ఏడ్చినట్టుంది. మీరందరూ వేసిన ప్లాను ఒక ముసలోడి ప్రాణం కూడా తీయలేకపోయింది. ఒక్క ఛాన్స్ మిస్ అయితే ఏమైంది కోడలి పిల్ల? ఈసారి వాడిని నేను ఏం చేస్తానంటే నాన్నా ఇక చాలా ఆపు. ఇప్పటికీ ఆయన గోల చాలు. ఆ ముసలోడి సంగతి మీరు వదిలేయండి, మేం చూసుకుంటాం. అదేంట్రా, ఒక్కసారి ప్లాన్ మిస్ అయినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు జరుగుతుందా ఏంటి? అమ్మా, మీరిద్దరూ ఆ ముసలోడి జోలికి రావద్దు. హా? హా? మర్యాదగా నిజం చెప్పండి. ఆ కిట్టయ్య తినే అన్నంలో మీరేమైనా కలిపారా? బుస్సు, ఆ సత్య ఏం విన్నట్టు లేదు. నువ్వు కంగారు పడకు. నాకు అర్థమైంది లేవే. చూడు సత్య, ఆయన తినే అన్నంలో ఏమైనా మేమెందుకు కలుపుతాం? అంత అవసరం మాకేముంది? ఏముంది? నువ్వు మన కంపెనీకి సంబంధించి ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటే దాన్ని వీడియో తీసి కిట్టయ్య బామ్మకి చూపించాడు కదా. ఒకవేళ ఆ కోపంతో ఏమైనా చేశారేమోనని. ఆ, ఏయ్, మా పని చేయమని నిన్ను తీసుకొచ్చి నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేది మేము. తెలిసి తెలియక ఏది పడితే అది మాట్లాడుకు. అయినా మేం తీసుకొచ్చింది నిన్ను చాలా మంచి పనులు చేయించడం కోసం. ఏయ్, మీరేమి నాకు ఊరికే డబ్బులు ఇవ్వడం లేదు. మీకు కావలసిన పని నేను చేస్తున్నాను, మీరు డబ్బులు ఇస్తున్నారు. అయినా ఈ మధ్య నాకు మీ నలుగురు మీద డౌట్ వస్తుంది. ఆ, అమ్మో, నీ డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఓ, వెళ్తా. పని పూర్తి చేసుకునే వెళ్తా. కానీ అభం శుభం తెలియని ఆ కిట్టయ్య లహరి జోలికి వెళ్లారని తెలిస్తే మాత్రం మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. పోయమ్మో ఊరి దేవుడు. ఇదిగో అన్నం తిను. చాలా థ్యాంక్స్ సత్య. హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వే నన్ను కాపాడావు. కాపాడక ఏం చేయాలి? నీ ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అవునులే, నువ్వు చూడలేవు. ఎందుకంటే నేనంటే నీకు చాలా ఇష్టం కదా. ఇదిగో, ఈ మాటలే వద్దనేది. నువ్వు ముందు భోంచేయి. అసలే నీరసంగా ఉన్నావు. సరే. ఒక్క నిమిషం ఆగు. సత్య, నేనంటే నీకు చాలా ప్రేమ కదా. ఏయ్, ఏంటి ప్రేమ గేమ అంటున్నావు?
లేకపోతే నాకేం జరగకూడదని ముందుగా నువ్వే తింటున్నావు కదా. ఏడ్చవలే, అంత లేదు. కూరలో ఉప్పు వేయడం మర్చిపోయాను అనుకున్నాను, అందుకే ఉప్పు ఉందో లేదో టేస్ట్ చేశాను. తిను. నువ్వు కావాలనే అంటున్నావు. ఏంటి ఇదంతా ప్రేమ అనుకుంటున్నావా? నాకు ఈ ప్రేమలు గీమలు పడవు. చూడు కృష్ణ, నువ్వు ఎన్నిసార్లు నేను నీ భార్యనన్నా, లహరికి తల్లినన్నా, నేను మాత్రం ఒప్పుకోను. నువ్వింక ప్రశాంతంగా తిను. ఈ అన్నంలో ఏం లేదు. సరే తింటా, కానీ ఏదో ఒక రోజు నేను లహరి నీకు దగ్గర అవుతాం, చూస్తూ ఉండు. ఏంటి నువ్విలా నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే నేను నీకు దగ్గర అయిపోతాననుకుంటున్నావా? కొట్టనంటే చూడు. తస్సదియ్యా, ఈ సత్య మనసు అంత ఈజీగా ఎవ్వరూ కరిగించలేరు. ఈ మనసులో స్థానం సంపాదించుకోవాలంటే అది చాలా కష్టం. నువ్వు చూస్తూ ఉండు, నా ప్రేమ అంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఏయ్, ఏంట్రా బాబు ప్రేమ ప్రేమ అంటూ చంపేస్తున్నావు. పాపం ఆకలి తట్టుకోలేవని తీసుకొచ్చాను. నాకు బుద్ధి లేదు, తీసుకురాకుండా ఉండాల్సింది. నేను ఆకలితో ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవులే సత్య. నీతో మాట్లాడి వేస్ట్. తినేసి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమే, వాడు మామూలోడు కాదే. నేను మొన్న మందు తాగుతుంటే మా అమ్మకు పట్టించాడు. నా కొడుకుని వీడియో తీసి అందరి ముందు బయట పెట్టాడు. వాణ్ణి వదలకూడదు. హ్మ్. ఈ రాయితో కొట్టి వాణ్ణి చంపేస్తాను. ఏ బుస్సు, కేసు అవుతుందేమో, పైగా ఇలా ఇంట్లో హత్య చేస్తానంటున్నావు. హ, నోరుమయ్యవే. కేసైతే అవనివ్వు. నా కొడుక్కి పట్టాభిషేకం జరగాలి అంటే నేను ఏదో ఒకటి చేసి తీరాలి. నా కోపం చల్లారడం లేదు. ఏం చేస్తున్నావు? ఒరే వదలరా, వాణ్ణి రాయితో కొట్టి చంపేస్తా. చాలే ఆపు. ఇప్పటికే వాడి మీద పాయిజన్ అటాక్ చేస్తే బ్రతికి బయటపడ్డాడు. టైం బాగుంది కాబట్టి ఆ పని మనం చేసామని ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఇంకో తప్పు చేసి మనందరం ఇరుక్కునేలా చేయకు.